ఆ యొక్క కొండయ్య పాలు గారి యొక్క సారథ్యం నుంచి నేను షాలోమ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నుంచి బయటకు వచ్చి దేవుని యొక్క మహాకృప చేత సమృద్ధి ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాను. ఆ సంఘంలో ఒక ప్రార్థన విన్నపం ఉంటుందండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాడంటే మొదట దేవుడు, రెండవది సంఘం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ప్రతి ఉపవాస ప్రార్థన కావచ్చు, స్తుతి ప్రార్థన కావచ్చు, ఉదయకాలపు ఆరాధన కావచ్చు, ప్రతి ఒక్కరు స్త్రీలు పురుషులు తక్కువే కానీ స్త్రీల కుడికిలో కానీ నా పేరు పెట్టి ప్రార్థించేవారు. హల్లెలూయా. ఎందుకని అడగలేదే, ప్రభువా ఈ సంఘం నుంచి, ఏ సంఘం నుంచి? షాలోమ్ సంఘం నుంచి అనేక మంది సేవకులను పైకి లేవనెత్తు, అనేక మంది బుద్ధిగతులు సువార్తను ప్రకటించే వారిని పైకి లేవనెత్తు, అనేక మంది కరపత్రాలు పంచే వారిని సువార్థికులుగా లేవనెత్తమని ప్రార్థన చేసేవారు. నేను అనుకున్నాను, వీరు చేస్తున్నారు కానీ నేను చేయాలి కదా అనుకున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఆలకించాలి ఈ మాట? వాళ్ళకైతే ఆశ ఉంది కానీ నాకు ఆశ లేదు. దేవుని పిలుపు ఉంది కానీ నేను దాన్ని ఏమన్నా ఉద్యోగాలు ఇత్యాది నేను పరిగెడుతూ ఉండేవాడిని. వాళ్ళు ప్రార్థించి తప్ప వీరే నవ్వుకునేవాడిని హృదయం. చేయండి, ఎంతసేపు చేస్తారో చేయండి, ఎంతసేపు చేస్తారో చేయండి. దేవుడు ఆ మాట విన్నాడేమో. ఇంకా వాయుడు అన్నాడు. ఎక్కడ? ఉద్యోగం. మన యొక్క సహోదరులకు తెలుసు, క్యాంపస్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ మేనేజర్గా ఉంటున్నాను. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపు నాకు అందిందో 2020లో అన్నిటిని విడిచిపెట్టా. హల్లెలూయా. దేవుని సువార్థికుడుగా, దేవుని జతపనివాడుగా వారి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఈ తీర సేవకు నిలబెట్టాడు. హల్లెలూయా.